హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మా ఛానల్ ఇంత తొందరగా గ్రోత్ అవుతుందని మేము ఊహించలేదు. ఒక 100 సబ్స్క్రైబర్స్ అయితే మా ఛానల్ 1K కొడుతుంది. దానికి మేము ఫుల్ హ్యాపీగా ఉన్నాం. ఇంతకుముందుకు ఎట్లా సపోర్ట్ చేసిరో అలాగే తర్వాత కూడా సపోర్ట్ చేస్తారని మేము కోరుకుంటున్నాం. ఫ్రెండ్స్, మీకు ఎలాంటి వీడియోలు కావాలో నెక్స్ట్ కామెంట్ చేయండి, మంచి వీడియోస్ అప్లోడ్ చేస్తాం మీకోసం. ఇప్పుడు కొత్త వీడియో ట్రై చేస్తున్నాము, ఒక ఛాలెంజ్ కండక్ట్ చేస్తున్నాం. దానికి వచ్చిన క్రేజ్ని బట్టి మేము కొత్త వీడియోలు ఏమైనా వేయాలన్నా దాన్ని ఆలోచిస్తాం. ఈ వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్. మా వీడియోలు ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో మాకు అర్థం కావట్లేదు. మీరు ఎక్కడి వరకు రీచ్ అవుతున్నాయో మీరు మీ విలేజ్లో కామెంట్ చేయండి. కామెంట్ రూపంలో మాకు తెలిపితే మేము నెక్స్ట్ మంచి మంచి వీడియోలు మీకోసం అప్లోడ్ చేస్తాం. దయచేసి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ఏంద్రా గిట్లా కూర్చున్నారు? వీడియో అవుతుందా? ఆకలి అవుతుందా? ఈడ ఏం దొరకాయి గారా? ఏం తింటారా? మళ్ళా దుకాణాల్లో చిప్స్ కావాలా? 5 ఉన్నారు. ఎన్ని తింటారా? నువ్వు ఎన్ని తెస్తాను? సరే 3 తెస్తా. తింటా అంటారు కదా, దానికి ఒక ఛాలెంజ్ పెట్టాం. మనిషి 3 చిప్స్ తెప్పిస్తా. మనిషి 3 చిప్స్ తెప్పిస్తా. దాంట్లోకి వెళ్ళి ఇప్పుడు ఎవడెవడు ఉంటారా ఛాలెంజ్ కి? నాతో 2 కావాలి. 2 ఉంటారా? సరే, చిప్స్ ప్యాకెట్ ఏం చేయాలంటే 3 చిప్స్ ప్యాకెట్, మనిషి 3 చిప్స్ ప్యాకెట్లు ఉంటాయి. చిప్స్ ప్యాకెట్ ఒకటి అయిపోయినాక ఒకటే ఇప్పాలి, 1 by 1 ఇప్పాలి. మళ్ళా మొత్తం ఒకటే దాంట్లో పెట్టొద్దు. మొత్తం ఇట్లా చేత్తో తినొద్దు, ఒక్కొక్క చిప్పే తీసుకొని తినాలి. చేంజ్ అంటే ఉత్తనే కాదురా, ఓడిపోయినోడికి టాస్క్ ఉంటాయి. మళ్ళీ ఇది కూడా గుర్తు పెట్టుకోరి. టాస్క్ ఏంటిదా? అసలే చలికాలం, వీడియో తీయాలంటే ఉరుకుతాను. అదొక గోళంగా అనిపిస్తుందా? ఓడిపోయినానికి ఆ గోళంలోకి వెళ్ళి బకెట్ నీళ్లు తీసుకొచ్చి మీద పోతా. నేను ఓడిపోయినా నేను కూడా పోసుకుంటా. రూల్స్ గుర్తున్నాయిగా. ఒక్క ప్యాకెట్ అయిపోయినాక ఒక ప్యాకెట్ ఇప్పాలి. ఒక్క చిప్ ఒకటేసారి మొత్తం ఒకటేసారి తినొద్దు. ఓకేనా? టైమర్ ఉంటది, ఫేర్ ఉండాలి ఛాలెంజ్. ఇట్లా అట్లా కాదు, ఇట్లా ఒక్కొక్కటి తినాలి అంతే. ఇట్లా మొత్తం ఇట్లా పట్టుకొని ఇట్లా తినొద్దు. ఓకేనా? అదొక ఒక్కటేసారి తీసుకున్నా అనుకో, క్విట్ అయినట్టే, అయిపోయినట్టే, వాడు ఓడిపోయినట్టే. ఓకేనా? ఓకేనా? అదే వేద్దాం ఇట్లా. ఫస్ట్ అనుకున్నాం కానీ ఇప్పుడు భయం అవుతుంది. ఫస్ట్ నేనా? ఎన్ని తినాలరా? 3 ఇంకో నీ 3 రేదై పక్క కూర్చొని తినేరు ఇప్పుడే. ఒక్క నిమిషాల్లో తింటాడు. రూల్స్ గుర్తున్నాయిగా. మళ్ళా ఓడిపోయినాక పోసుకొని తీసుకొని అంటే మంచిగా ఉండే చెప్తున్నా. ఫస్ట్ ఛాలెంజ్ అంటే ఛాలెంజ్. అది నువ్వెందుకు చెప్తానా? నాకు సేవ్ చేసింది వీడు. టైమర్ ఆన్ చేయరా? స్టార్ట్. టైమర్ ఆన్ అయింది. మొన్న పడ్డ చూడు, నేను ఎట్లా పడ్డా తెలుసా అన్న? అయిపోయింది, 1 minute అయిపోయింది. అన్నా మీరు 3 మాకు ఒక్కొక్కటే ఇచ్చిరు. అన్నా కాదన్నా ఇప్పుడు తినుడు. అయ్యో అయిపోయింది. సరే తినన్నాను, ఫస్ట్ తినక మాట్లాడదాం ముచ్చట. అయిపోయింది. 2 minutes. కొన్ని పాలు పోతే ఎట్లుండే? ఇలా పాల పూర కానీ పాలు పోద్దాం. అయిపోయింది. అన్నా 1 minute అయిపోయింది.
మొన్న అంతే మరి ఛాలెంజ్ అన్నప్పుడు ఛాలెంజ్ తిందాంరా మనం తిందాము చెప్పన్నా తిందాం 2 నిమిషాలు అయిపోయింది ఆల్రెడీ మీకు పబ్జి అవుతుంది దోస్తులు పక్క తింటామన్నా చూస్తావుగా నువ్వే పోయేటప్పుడు ఉంటది వేడి వేడి పొద్దుగాల పోయేటప్పుడు ఉంటది వేడి వేడిగా మొత్తం కాలం కాలం వస్తుంది అట్నే అన్న ఫిట్ మీరు ఇద్దరు అయిపోతే మీ ఇద్దరు మీద నీళ్ళు పోతాయి చెప్తున్నా మరి మీరు ఇద్దరు ఎవరైనా ఒకరు 3 నిమిషాలు అయిపోయిందన్న ఆల్రెడీ నువ్వే ఓడిపోతావు ఎందుకన్నా తెలుస్తా తింటా సరే సరే ఉడుబాయ్ చూద్దాం చూద్దాం అయిపోయింది కిట్టు ఎర్రైనా కళ్ళకి వెళ్ళి కళ్ళకి వెళ్తాడు మీకు నవరాత్రికి వెళ్తాడు వీటికన్నా లేట్ చేసుకుంటే అయిపోయినా చాలా దూరం అయిపోయినా ఛాలెంజ్ ఛాలెంజ్ ఇస్ ఇంపార్టెంట్ బ్రో నెక్స్ట్ జోలో చిప్ మీరు కావాలంటే జోలో చిప్ తింటే వాడు పాల కట్టాల్సి జోలో చిప్ నాకు అయితే నెక్స్ట్ 10 నిమిషాలు అయితే సెకండ్ ఎవర్రా అని బద్దలు వాళ్ళు నేను మొత్తం లోపల పోసుకొని అదే వేస్ట్ అన్న అయినా ఛాలెంజ్ ఇంపార్టెంట్ బ్రో బాగా చూస్తానా 5 నిమిషాలు 5 నిమిషాలు మండుతున్నట్టుంది ఎన్నో 5:51 5:51 ఏమైందో మండుతుందో మెడికల్ చాలు ఎంజాయ్ నిజం చెప్తానా 5 నిమిషాలు తింటే మీరు మొగోళ్ళు రా ఓకేనా 6 నిమిషాలన్నా దగ్గర పాటు చూస్తావుగా ఫ్రెండ్స్ నెక్స్ట్ వస్తాను రారా రెడీయా రెడీ 1 2 3 గో ఓ మై గాడ్ మాడతాను ఘోరంగా వీనికి తక్కువ వచ్చినాయిరా ఇన్స్టాగ్రామ్ ఘోరంగా అవుతుందని తినలేరు వీళ్ళు మొత్తం మలిగింది ఆల్రెడీ తమ్ముడు 2 నిమిషాలు అయిపోయిందిరా 1 నిమిషం అయిపోయిందిరా ఒక ప్యాకెట్ వచ్చింది ఈ రేంజ్ లో చూస్తుంటే మనోడు కొట్టేసేటట్టే ఉన్నాడు అదే సెకండ్ వాడా నువ్వా ఎవరు ఇంకా నువ్వు తాడా అందరికీ లాస్ట్ అబ్బా దేవుడు అన్నింటుండు అరే నీకు ఇవన్నీ కోసుకోవతలేవారా తింటా ఇన్స్టాగ్రామ్ మీరు కదా పెట్టిపోతారు టైం వేస్ట్ చేయనా తినలేరా తెలుసు ఫిట్ బాగానే ఉంటాను నాకనే ఇక ఆల్రెడీ కొట్టేసిండు 2 నిమిషాలలో అయిపోయింది 2 నిమిషాలు మొత్తం మింగాడే ఇంకా వీడియోలో ఎట్లుంటదిరా ఇప్పుడు తెలుస్తుంది అడ్డిగారా కాలం అవుతుందా ఏమైందా పుష్ప తమ్ముడు ఇంకోటి ఉన్నా అన్న ఓ 3 నిమిషాలు 5 నిమిషాలు 51 3 నిమిషాలు అయినా అలా తినడు అయితే ఆఫ్ అంటావా కళ్ళకి నీళ్ళు వెళ్తలేదు రా కారం కాయ కదా బ్రో ఆ మాత్రం ఉంటది
ఇట్లా కారం జోలు చిప్ ఇవన్నీ తింటే జోలు చిప్ తిన్నంత లెక్క తెలుసా? కారం ఘోరంగా అయితే ముందు స్పైసీ అట హాట్. కొద్దిగా ఏమవుతుందో. అయిపోయింది టైం అయిపోయింది తమ్ముడారా. అన్న 5 నిమిషాలలో తిన్నాడు. సెకండ్ మింగు అయిపోయింది. 4:22. నెక్స్ట్ నేనే పార్టిసిపేట్ అవుతున్నా. మరి వీళ్ళైతే తిన్నారు, మరి ఏమైతుందో తెలియదు నాకు. నెక్స్ట్ నేనే బ్రో వీళ్ళ దాంట్లో తక్కువ వచ్చినాయి అన్న, అందుకే నెక్స్ట్ నేనే పార్టిసిపేట్. ఇంకోటి ఇచ్చిన ఏంటి అబ్బాయి అంతా కోసుకుపోయింది. చెప్పినా ఇది కోసుకుపోయేది. నెక్స్ట్ ఛాలెంజ్ స్టార్టెడ్ అనుకో. వాడు 2-3 కింద పడేసిండు. ఏమనిపిస్తాను రా, మంచిగా అనిపిస్తుంది. కారంలే గిరంలే అంటే రాశాడు అన్న అలా అయ్యా. మొన్న కుక్క చచ్చిపోయింది అయ్యా, ఇట్లా త్వరగా వాసన వస్తలేరా? ఎవరు అయ్యో ఏమైంది? ఫస్ట్ ప్యాకెట్ కి నీళ్ళు తాగుతాడు. అరే బకెట్ లో నీళ్ళు తీసుకురా, తీసుకురా పోరా బకెట్ ఒక్కొక్కడే 2 తిన్నాడా? అమ్మ వీడియో చూద్దామా? ఏమైందిరా ఇడ కోసుకోతాను మెల్లది అక్కడ నమ్ములు రా, మొత్తం నమ్ములు అన్ని పలిపోయినా వచ్చినాయి కూడా. చిన్న టాటాక్స్ ఆడతాడు. ఆ కొండ ఉంటుంది చూడు, ఆ కొండ ఇక్కడ నోరు పెట్టి ఆడతాడు. అలాగే తెచ్చిన ఇట్లా పెడతాడు, అంత ఎగిరిపోయింది. గ్యాప్ లో జుట్టేంద్రా తీర్థరా ఇంట్లో ఎట్లా ఓడిపోతాడు. కట్టుకోలేరు కానీ బాగుంది. నేను ట్రై చేసామని ట్రై చేయకురి, లోపల నేనే పిల్లలు అయితే నేను లోపల ఇరుకుతే ఘోరం కారంగా ఉన్నాయి. జోలో చిప్పి తిన్నట్టున్నాయి. అయిపోయింది అన్న, లోపల మొత్తం కాలే ఇట్లా మనసు అన్నారా? కళ్ళకి నీళ్ళు కడతలేవు ఏదిరా వీనికి. గుడ్డు కారం బ్రో. అండర్స్టాండ్ నా టైమింగ్ ఏంది చెప్పు, 5:51 గంట లేట్ గా తిన్నా. టార్గెట్ కోసం అప్ప తిన్నారు. How is it your feeling? నాకైతే బాగా కారమైంది బ్రో. తినకూరే వాళ్ళు నా మీద వస్తా అంటారు కదా, రాగానే నా మీద పోయంగానే వాళ్ళ మీద వస్తా, వాళ్ళు కూడా చల్ల అవుతారు, చల్ల పడతారు. అందరి మీద పోతా నేను. ఛాలెంజ్ లో నేను ఓడిపోయిస్తారు. నెక్స్ట్ ఛాలెంజ్ హౌ ఇస్ యువర్ ఫీలింగ్? నాకు వాటర్ అభిషేకం చేస్తారు. నువ్వు సంతోషం పడదు బ్రో, చలి పడాలి దేవుణ్ణి. ఛాలెంజ్ నువ్వు ఓడిపోయినావు కాబట్టి, నువ్వు పోసుకోవాలి. నీళ్ళు మా మీద పోసలేదు బ్రో. మళ్ళీ మేము బస్ స్టాండ్ Bro, your feeling? ఐస్ గడ్డలో కూర్చున్నట్టున్నాయి. ఐస్ గడ్డలో కూర్చున్నట్టు ఏముంది బ్రో, వేడిగా ఉన్నావు మంచిగా. వేడి ఛాలెంజ్ ఉంటాయి. అందుకే మొత్తం నానిపోయాడు కింద నుండి పైన దాకా. ఎండింగ్ చెప్తున్నా వ్యక్తి పోవచ్చు డ్రెస్ మార్చుకోవచ్చు. మనం 10 నిమిషాలు అని చెప్పినాం, ఇంకా ఇది అయిపోతుంది 10 నిమిషాలు అవుతుంది. కానీ
వీడియో అయితే క్రేజీ వచ్చింది అనుకోండి లాస్ట్ వరకు చూసిరంటే ఏ ఆగుర్రా ఏ ఆగుర్రా నిజంగా అనిపిస్తుంది లాస్ట్ వరకు చూసిరంటే మీకు నచ్చే ఉంటది మీరు ఫస్ట్ ఎవరు వెళ్తారు అనుకున్నారు కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మీరు అనుకోవచ్చు నేనే గెలుతాను నేనే ఓడిపోయినా ఆగుర్రా ఏదో ఏదులకు ఛాలెంజ్ పెట్టినా కానీ ఫస్ట్ నేను రప్పా తిందాం అనుకున్నా వీళ్ళు తినలేరు అనుకున్నా కానీ బక్కలు బాగానే తిన్నారు ఇగో కండపాలం మీ ఛాలెంజ్ గురించి తిన్నాం కానీ మీరు ఇలాంటివి ఇంటికా ట్రై చేయకుండా ఫ్రెండ్స్ అవి తింటే మొత్తం నోరు కలిగిపోతుంది గొంతు పైన మొత్తం ఇట్లా తోలిపోతుంది నోట్లో కూడా ఇరుకుతానే మొత్తం ఏదో ఛాలెంజ్ అని ఇప్పుడు ఫస్ట్ ఛాలెంజ్ అని ఇట్లా చేసినాం కానీ ఈ వీడియో మీద మంచిగా సపోర్ట్ వచ్చింది అనుకో ఇలాంటి క్రేజీ వీడియోలు ఇలాంటి ఛాలెంజ్ క్రేజీ ఛాలెంజ్ ఈ రివెంజ్ ఛాలెంజ్ అయితే ఇంకా ఘోరంగా పెడతాను నేను కామెంట్స్ పెట్టండి ఫ్రెండ్స్ మీకు ఏ రకం వీడియోలు కావాలంటే ఆ రకం వీడియోలు వస్తాయి కామెంట్ పెట్టండి దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి అలాగే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి గంట కూడా కొట్టండి